హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు మనం రిప్రజెంట్ అయితే స్టాక్ డీటెయిల్స్లో వాటిని సర్వీసెస్ తీసుకుపోతున్నాం. అండ్ వీడియో అనాలిసిస్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక విషయం, మీకు వీడియో అనేది ఎండ్ దాకా చూడండి. అప్పుడే మీకు ఏమవుతుందంటే స్టాక్ గురించి ప్రైస్ అనాలిసిస్ మనం చూసేటప్పుడు ఏమవుతుందంటే డౌట్స్ అనేది వస్తాయి. అండ్ ఒకవేళ డౌట్స్ వచ్చిందంటే కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ రాయండి. అండ్ ఇక్కడ మనం అనాలిసిస్ చూసామంటే రేపు దీన్ని మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకుపోతున్నాం. రీజన్ ఏమంటే ఇక్కడ ఈ స్టాక్ ఏమైందంటే ప్రీవియస్లో ఒక సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. మీకు ఇక్కడ చూసారంటే తెలుస్తుంది. ఇది ఏమైందంటే లోయర్‌లో అనేది ఫార్మ్ అవుతూ కిందకి వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఏమైందంటే ప్రీవియస్‌లీ ఏదైతే లోస్ అనేది బ్రేక్ అవుతూ వస్తుందో, ఈసారి ఇక్కడ లో బ్రేక్ అయ్యి అగైన్ ఏమైందంటే రివర్స్ అయిపోయిందనమాట. రివర్స్ అయ్యి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దాని తర్వాత ఏమైందంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దాని తర్వాత ఏమైందంటే ఒక హ్యామర్ క్యాండిల్‌లా ఫార్మ్ అయింది. హ్యామర్ క్యాండిల్‌లా అంటే ఒక గ్రీన్ అయితే లేదు, ఇది రెడ్‌లానే ఉంది. బట్ స్టిల్ ఎలాగంటే ఓపెన్ అయ్యి సమ్‌వేర్ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. సో, దానికోసం ఇది రెడ్‌లా ఫార్మ్ అయింది. అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బుల్లిష్ క్యాండిల్ అనమాట. అండ్ ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని హై అనేది బ్రేక్ అయిందనుకో, ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఈ హై దగ్గరికి రిట్రేస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం రేపు దీంట్లో మనం బయింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో అనేది ఫాస్ట్‌గా అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్ బాక్స్‌లో రాయండి. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి ఇంకాస్త స్లోగా మాట్లాడతాను. అండ్ క్లారిటీ లేకపోతే అది కూడా రాయండి. నెక్స్ట్ మనం చూసామంటే అపోలో ట్రేడర్స్‌ని కూడా రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోబోతున్నాం. రీజన్ ఏమంటే ఈ స్టాక్ ఏమైందంటే దీంట్లో ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఎలాగంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే ఒక టాప్ నుంచి ఏదైతే ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుందో, ఆ ట్రెండ్ లైన్ దగ్గరనే వెయిట్ చేస్తుంది. అండ్ దీంట్లో చాలా మంచి హైయర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది బ్రేక్‌ఔట్ అయ్యి కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టాక్ ప్రైస్ ఏమైందంటే ప్రీవియస్‌లీ ఏదైతే ఒక సెల్లింగ్‌లో ఉందో, సెల్లింగ్‌లో ఉన్న తర్వాత ఈ లోస్ అనేది ఈసారి బ్రేక్ అవ్వకుండా బాటమ్‌లో సపోర్ట్ తీసుకొని రివర్స్ అనేది అవుతుంది. ఇక్కడ మనకు ఒక డబుల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయితే కంప్లీట్‌గా కాలేదు. అండ్ రేపు ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని హై అనేది బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు కంప్లీట్‌గా ఫార్మ్ అవుతుంది. అండ్ దానికోసమే రేపు దీంట్లో మనం బయింగ్ కోసం ఎంట్రీ తీసుకోబోతున్నాం. ఒకవేళ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని హై అనేది బ్రేక్ అయిందనుకోండి, ఈ హై రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం దీంట్లో మనం బయింగ్ ఎంట్రీ తీసుకోబోతున్నాము. నెక్స్ట్ స్టాక్ మనం ఇప్పుడు చూసామంటే గ్రాసిమ్‌ని రేపు మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్టాక్ ఏమైందంటే ఒక మంచి సెల్లింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఎలాగంటే మీరు ఇక్కడ చూసారంటే ఏదైతే ఇక్కడ లో ఫార్మ్ అయిందో, ఇక్కడ అగైన్ చూసారంటే అగైన్ ఏమవుతుందంటే అగైన్ అండ్ అగైన్ ఏమవుతుందంటే ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ క్యాండిల్ మనం చూసామంటే దీన్ని బ్రేక్ డౌన్ కూడా ఇచ్చేసింది. అండ్ ఒకవేళ ఈ ప్యాటర్న్ మీకు తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ బాక్స్‌లో రాయండి. అండ్ ఈ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అనేది కిందకి అయిపోయింది. అండ్ ఇక్కడ చూసామంటే ఒక మంచి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ కూడా ఉంది. రేపు ఒకవేళ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో అనేది బ్రేక్ అయిందనుకోండి, ఏదైతే ఇక్కడ ఒక లో ఉందో ఈ లో రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం రేపు దీన్ని మనం సెల్లింగ్ ఎంట్రీ కోసం వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ స్టాక్ చూసామంటే టాటా మోటార్స్‌ని కూడా రేపు మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాము. మీరు ఇక్కడ చూసారంటే మీకే క్లియర్‌గా తెలుస్తుంది. ఈ స్టాక్ వచ్చేసి కంటిన్యూయస్‌గా ఒక మంచి సెల్లింగ్ ప్రెషర్‌లో ఉంది. అండ్ సెల్లింగ్ ప్రెషర్ తర్వాత లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం చూసామంటే ఇక్కడ ఒక షార్ప్ సెల్లింగ్ క్యాండిల్ ఉంది. దాని తర్వాత ఏమైందంటే ఆల్మోస్ట్ 7, 8 డేస్ నుంచి ఒక మంచి వాలటైల్‌లో ఉంది. ఎలాగంటే ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయింది. అండ్ దెన్ దాని తర్వాత నుంచి అగైన్ కిందకొచ్చింది. అగైన్ ఒక బుల్లిష్ క్యాండిల్ అగైన్ ఏమైందంటే అగైన్ ఈ లో ఏదైతే ఉందో సేమ్ లో దగ్గరనే వెయిట్ చేస్తుంది. రేపు ఒకవేళ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయిందనుకోండి, రేపు ఒకవేళ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయిందనుకోండి, ఒక న్యూ లో మనం దీంట్లో చూడొచ్చని చెప్పి దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ డెఫినెట్లీ దీన్ని మనం సెల్లింగ్ కోసం వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాము. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పర్టిక్యులర్‌గా మీకు ఏదైనా స్టాక్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా దాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో రాయండి. దాని అనాలిసిస్ అనేది నెక్స్ట్ డే రేపటి వీడియోలో మనం దాన్ని డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇవాల్టితో ఇంత మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.